కోసం ఎల్ల దాటింది నీ మెరుపుల శాస్త్రి ఆ భాష ఏంటి తరహాసం నాకే అర్థం కావట్లేదు ఇంకా జనానికి ఏమర్థం అవుతుంది జనానికి అర్థమవుతుంది గురూజీ ఏం సెటిల్ వేస్తున్నావు ఏంటి గురుగారు ట్రాక్ బాడీ లేడీస్ ని పంపించేస్తే పని అయిపోద్ది లేట్ అవుతుందండి ఏం డబ్బులు తీసుకోవట్లేదా ఊరికే పడుతున్నారా అయినా వాళ్ళకి ఏదైనా ఫేవర్ వస్తే నన్ను అడగాలి కానీ నీ రికమెండేషన్ ఏంటి మళ్ళీ ఫేవర్ అడిగితే మీరు వాళ్ళని ఏమడుగుతారో వాళ్ళకి తెలుసండి అరే మన స్టైల్ ఏదైనా పాడరా శాస్త్రి ఓకే గురూజీ పాడు లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ లడికి 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 నువ్వు తెరిచిన వెదిల్కి కిటికీ సార్ మీకోసం ఎవరు వచ్చారు సార్ లోపల రమ్మను అలాగే సార్ సామాజిక ఎలా ఉంది రియాక్షన్ పరిగెట్టుకుంటూ వచ్చింది కాదురా పర్సనల్ కేసు తడిక 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 ఆ తడిక 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 నువ్వు తెరిచినావే దిల్కి చిలక ఆ తడిక 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 ఆ తడిక తడిక ఎవడ్రా మీరు మీ ఫ్యాన్స్ అండి ఫ్యాన్సా ఖైరతాబాద్ జయసూర్య యూత్ అసోసియేషన్ ఇది ఎప్పుడు పెట్టారు జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్ మొన్న ఇలాగే ఓ బ్యాచ్ వచ్చి స్క్రీన్ మీద మీ పేరు పడగానే ఏళ్ళు పుల్లు చల్తామని చెప్పి 25,000 పట్టుకెళ్లారు కనీసం చప్పట్లు కూడా కొట్లా మేము ఆ టైప్ కాదు సార్ మరి ఏ టైపో వాళ్ళు తీసుకుని కూడా కొట్టలేదు మేమేం తీసుకోకుండానే కొడతాం అలా అయితే హ్యాపీనే కూర్చో థ్యాంక్ యూ సార్ ఇంతకేం పని మీద వచ్చారు చెప్తాను మీ బర్త్డే వస్తుంది కదా సార్ అన్నదానం చేస్తారా రక్తదానం ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్లాన్ చేసాం వెరీ గుడ్ నా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయి బ్లెస్సింగ్స్ కాదు సార్ బ్లడ్ కావాలి ఎవరిది మీదే వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్ చెప్తాను సార్ రేయ్ తలుపులేసేయండి ఆడోరేసారా రాష్ట్రం మొత్తం మీ రక్తం పంచేయాలని ఫిక్స్ అయిపోయాం సార్ నా రక్తం పంచడానికి నువ్వెవడవా పక్క ట్యూన్లు దొబ్బేయడానికి నువ్వు ఎవడరా వాచ్మ్యాన్ కాల్ ద పోలీస్ కొడతారేంటి ఎందుకు కొడతారు సార్ అరే అడిగితే కొడతారు అర్థమైందా క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి ఏం చేయాలి సార్ ట్యూన్ చేయాలి దానికి లిరిక్ రాసి పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి అలాగే అరే B22 తాగాలి తెలుగు గాలి తాగాలి తాగి తెగ తూగాలి తోటమాలి కపాలి అనాలి తలే పగిలి ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా నేనేం చేశాను సార్ కంగారెంతురా చెప్తాను కదా రేయ్ దీని ఒరిజినల్ బాండ్రా అర్థమైందా ఎందుకు కొట్టాను అర్థమైంది సార్ ఏం అర్థమైంది మీరు నా నుంచి కొత్తదనం కోరుకుంటున్నారు మరి కానీ మీకు ఇంత మ్యూజిక్ వచ్చిందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఎదవటి ఇట్లీలు ఆడకో సొంత పాట పాడు బై గాడ్స్ గ్రేస్ ఇంతవరకు నాకు సొంత ట్యూన్ చేయాల్సిన అవసరం రాలేదు సార్. ఇప్పుడు చేయరా సడన్ గా రాదు సార్ ఏంట్రా గారం గుడు అస్తమానం కొట్టకండి సార్ సార్ నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్ అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్ ఎవరు తీసుకోలేదు ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్ చేసుకోరా వద్దంటే ఏములాడపోతాను అంటడే పోరగాడి గుండు ఆడకిస్తానంటడే రంగపోంగ ఎక్కదిగా మూట ముళ్ళ పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటవే మాటా పైలమే అవ్వా మూటా పైలమే అవ్వా మాటా పైలమే అవ్వా జపా పైలమే అవ్వా మాటా పైలమే ఏమైంది సార్ నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి తీసుకున్న తాళం ఏంటి పాట ఉన్నదే నంబరు ఆ పాట టెంపో నంబరు తగిడ తగిడ తా 24 తగదిమి తగదిమి 68 ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయమేసేస్తుంది మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం కానీ మీరు ఇక్కడే ఉంటారు అక్కడికి రావు సార్ అర్థమైంది సార్ మీరు నా ఫ్యాన్స్ కాదు సార్ ఆవిడ ఫ్యాన్స్ నువ్వు చాలా షార్ప్ రా అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు థ్యాంక్ యూ సార్ ఇష్యూ అర్థమైందా అర్థమైంది సార్ ఆ అమ్మాయిని రేపు ఫైనల్స్ లో మొత్తం చెప్పక్కర్లేదు సార్ బ్యాలెన్స్ బుల్లితెర మీద చూడండి వెరీ గుడ్ పైకి వస్తావు పైకి పోకుండా ఉంటే చాలు సార్ అది నీ బిహేవియర్ మీద బేస్ అయి ఉంటుంది ఇంత రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ రే పొట్టోడా కాఫీ చెప్పి ఎంతసేపోయిందిరా నాకు పొద్దున్నే బెడ్ కాఫీ అలవాటు తెలుసా ఇదిగో ఇది నీ ఇల్లు కాదు అడగగానే అన్ని ఇవ్వడానికి పిచ్చి పిచ్చిగా ఉందా పొద్దు నుంచి చూస్తున్నాను టూత్ బ్రష్ అడిగితే వేప పుల్లు ఇచ్చారు ఫేస్ పడితేనేమో కొబ్బరి పీస్ ఇచ్చారు స్నానానికి షవర్ లేదు చూడడానికి టీవీ లేదు వేసుకోవడానికి డ్రెస్ లేదు అసలు ఇవన్నీ అరేంజ్ చేయలేనప్పుడు నన్ను ఎందుకు కిడ్నాప్ చేయాలి అన్నా అసలు కిడ్నాప్ అయింది ఆ పిల్ల మనమా ఏంటి మనమే డిమాండ్ చేస్తే మనం కమాండ్ చేస్తాం రా ఏయ్ నువ్వు మా ఖైదీవి ఇక్కడ మేము చెప్పినట్టు చేయాలి ఈ ఏరియా అంతా శుభ్రంగా తుడిచి ముగ్గులు పెట్టు నాకు రాదు మరి నీకేమొచ్చు గట్ల అడిగితే ఏమి రాదానే అంటున్నానా నువ్వు పొద్దుంటే చాలా పట్టి చాలా కష్టపడ్డావనా దాన్ని ఏయ్ పట్టుకో 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 రా నడు కూర్చో పట్టు తాన పట్టు పట్టు కసక్కన దిగాలి
ప్రతిఘటన సినిమాలో విజయశాంతి లెక్కన ఉన్నాడు కదానా? దాని సూపు చూస్తుంటే చరణ్ రాజు నరికినట్టు నరుకుద్దాం అనిపిస్తుందన్నా. ఒరే దరిద్రుడా, నేలకు పోయేదాన్ని నెత్తికి రాసుకోవడం అంటే ఇదేరా? కంగారు పడకనా, ఇప్పుడు వెళ్ళి నలుగురు మస్తు మొగాళ్ళని తీసుకొని వస్తానా? అనా ధైర్యంగా ఉన్నానా? నువ్వు ధైర్యంగా ఉన్నానా? ఏరా ఆ, నువ్వు సింగమలేవా? సింగమలయ నా బొందమ్మ. సౌండ్ బాగుంది కదా, నా పేరు పెట్టుకున్నాను. చెప్పు, నా కార్ కీస్ ఎక్కడున్నాయి చెప్పు, లేకపోతే నరికేస్తా. ఆ కీస్ నా దగ్గర ఉన్నాయి. మర్యాదగా నా కీస్ ఇచ్చేయ్, లేకపోతే సింగమలైని చంపేస్తాను. చంపే నిజంగానే చంపేస్తాను. చంపే. పోలీస్ కమిషనర్ కూతుర్ని పట్టుకుని నేర్పిస్తారా? నేను వెళ్ళిన తర్వాత మీ సంగతి చెప్తాను. పాడిందే పాటలాగా ఎంతసేపు కమిషనర్ కూతుర్ని అంటదేంటి? నిజమేగా, కమిషనర్ కూతురే. దానికి ఇచ్చేయి. అమ్మా, తమరు పోలీస్ కమిషనర్ గారు అమ్మాయిని తెలియక పిచ్చేదవని ఈ ఎదవ బిల్డప్ ఇచ్చారమ్మా. నా గురించి, నా కుటుంబం గురించి మీ నాన్నగారికి చెప్పకమ్మా. వాడి గురించి చెప్తాను. వద్దమ్మా, ప్రభు నువ్వు అనుకున్నట్టు చెడ్డోడు కదమ్మా. చూడు, నీకోసం బట్టలు కూడా తెచ్చాడు. వాడి వల్ల నీకే హాని జరగదమ్మా. ఏంటివి? ప్రభు వేసుకునే షర్టు, లుంగి. వద్దమ్మా, వద్దు. ఈ బట్టలు నీకెందుకమ్మా? నేను స్వయంగా టౌన్కి వెళ్ళి నీకు కావాల్సినవి తీసుకొస్తానమ్మా. మీ నాన్నగారికి మాత్రం నా గురించి చెప్పకమ్మా. వస్తానమ్మా. అమ్మగారు, ఈ కుప్ప కూలిపోవడాలు ఏంటి అమ్మగారు? శుభవాని పొద్దుటే వీధిలో అడుగు పెట్టేసరికి బూడిద గుమ్మకాయ మొహం వేసుకుని వెధవ ఉండడు తయారు. వెధవ చెగును అని ఇలాంటి తల చెడ్డ వెధవులు వీధిలోకి అడుగు పెట్టకూడదని గవర్నమెంట్ రూల్ పాస్ చేసినా బాగుండు. పదండి, ఇంకా చూస్తారే, పదండి. ఇదిగో ఈ అలంకారం పూర్తయిందా? మీకు అన్నిటికీ తొందరే. 8:30 లోపు ఇంట్లో దిగాలని ఆ పంతులో ముహూర్తం పెట్టి తెచ్చింది. కేవలాలుగా కేవలేగాని ఎక్కి తావు. కర్మ కర్మ, ఎక్కేవలేగాని దిగి తావు. ఏమైందండి? ఈ బందైంది, అడు చూచావు. దరిద్ర పొడి చక్రం. ఇప్పుడు వెళితే వాళ్ళ నువ్వు ఉండమస్తావు. రా లోపలికి. ఆ తెచ్చిన దాంతో పాటు నువ్వు పతి సగమనం చేస్తే అవచ్చుగా. ఈ విధికి పేడ వెరగడయ్యేది. కనక మహాలక్ష్మి కాపాడతాలి. పదండి పదండి, శుభం. ఇంకేం శుభం, ఐదారు శుభం. ఏమయ్యా, పెళ్ళం తెచ్చిన వెధం ఉండడివి ఇంట్లో పడి ఆడవక వీధిని పడి ఆడవడం ఎందుకు? ఈ కాలనీకి ఏళ్ళ నెల దాపరించాడు. సీతారాధ అనుకుంటూ ఇంట్లో కాలక్షేపం చేసుకోగల విధులు పట్టం దగ్గరికి ఏముంది, వయసు బింకం ఉందిగా. ఏ డొంకలోనో రంకు సాగిద్దామని బయలుదేరి ఉంటాడు. ఇంతోటి సినిమాకి వాళ్ళ పోస్ట్ ఎందుకని బ్యాక్ తిరగండి. ఆగండి. మీరు మగవాళ్ళ పగవాళ్ళ, పశువుల శిశువుల, పురుషుల పురుగుల? మీరు మగవాళ్ళయ్యుండి సాటి మగాన్ని ఈటెల్లాంటి సూటిపోటి మాటలతో చోట్లు పొడుస్తారా? అతని భార్య చనిపోవడం అతని తప్ప? తప్ప. వెదవ ఉండడం అతని తప్ప? తప్ప. రేపు మీ పిల్లలు కూడా చస్తే మీ పరిస్థితి కూడా ఇదేనని తెలుసుకోండి. నీ మెళ్ళో తాళి, ఇంట్లో ఆలి లేదనేక వీళ్ళు నిన్ను అన్ని మాట్లాడింది. ఈ క్షణం నుంచి నీకు అవన్నీ ఉంటాయి. Yes. వద్దు పారు, వద్దు. భారత పురుషుడికి ఒకే తాళి, ఒకే ఆలి అన్నారు. అదిగాక నువ్వు చేస్తున్న ఈ త్యాగాన్ని తట్టుకునే శక్తి నా ఈ తొక్కలో గుండెకి లేదు పారు. ఈ తొక్కలో గుండెకి లేదు పారు. లేదు పారు, లేదు. ఆపండి మీ తొక్కలో కబుర్లు. వంచ తల చదవండి మంత్రాలు. ఇప్పుడే సత్యభామాయ నమః, ఓం పద్మావతి నమః, ఓం గౌరీ గంగాయ నమః. అమ్మగారు, మీరెక్కడికో వెళ్ళిపోయారు. ఇప్పుడు చెప్పండి రా, వీడు పుణ్య పురుషుడా కాదా? కాదా? దీర్ఘ సుమంగళుడా కాదా? కాదా? నిత్య సుమంగళుడా కాదా? కాదా? అది అది పద. నీకు తోడుగా, నీ పిల్లలకు నీడగా, కొండంత అండగా నేనుంటాను. నేనుంటాను. పద. కాదా?
ఇవ్వగోరా. అర్జెంటా ఆర్డినరీ అంటే నీకంత ఆర్డినరీ మేళ కనపడుతున్నానా నేను? ఆర్డినరీ అనేది నా డిక్షనరీలోనే లేదురా, మొత్తం అర్జెంటే. జస్ట్ 1 మినిట్, ఇప్పుడు వస్తాను. అర్జెంట్ అయితే డబుల్ చార్జ్ అవుతుందా? ఏంటి డబల్ ఛార్జీ? ట్రిపుల్ ఛార్జీ తీసుకోరా, నాకేం నష్టం లేదు. బట్టలకు మాత్రం చిన్న చెరుగు పడకూడదు. అసలు ఇదిగో ఇది ఎంటీవీ టీ షర్టు, ఇది జీటీవీ టీ షర్టు, ఇది ESPN ప్యాంట్. టికెట్. ఎంట్రా నాతోటే పోటీకి దిగవా? నీకు నాకు పోటీ అంటే కాకులు తెచ్చిన సబ్బుతో బట్టలు దుక్కునే ఫేస్ నీది, కలర్ టీవీలో కలర్ఫుల్ గా కనిపించే ఫేస్ నాది. ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఏడ్చావ్, నీవి ఒక బట్టలే. ఇది జీన్స్ డ్రెస్ అమ్మా, అందుకే ఏదో యానిమల్ స్మెల్. ఎన్నాళ్ళైంది ఉతికి? జస్ట్ 3 months. ఈ డ్రెస్ ఇలాగే మెయింటైన్ చేస్తారు నీ తల్లే. మెయింటైన్ చేయడం అలా కాదమ్మా. ఇదిగో ఇలాగా. అంత ఓవర్ యాక్షన్ చేయక్కర్లేదు, మురికి లేని బట్టలు కూడా వేసేస్తారేంటి? ఆడు ఉతికేదే మురికి నీళ్ళల్లో, అందుకే వేసా. అంత టచ్ ఇచ్చావా? ఫైనల్ టచ్ ని ఎలాగేస్తారో చూసుకో. నేను ఇవ్వగలను. అయ్యి బాబోయ్, ఏంటి లేకుండా టచ్లు చేస్తున్నారు? ఇదిగో, నా బట్టలు ఎలా ఉతికినా పర్లేదు, ఈ చీరలు జాకెట్లు మాత్రం జాగ్రత్తగా ఉతికిస్త్రిచ్చే. ఇవి మా ఆవిడవి, వేసుకుంటే సెమరల్లా మెరిచిపోవాలి. యాండా ఆ. మీ ఆవిడంటే అంత ప్రేమ? ప్రేమ కాదురా బాబు, భయం. ఏంట్రా నాతో పోటీకి తట్టుకోలేక సిటీ వదిలి పారిపోతున్నావా? పారిపోయే లక్షణం మా పలనాటి రాజుల చరిత్రలోనే లేదు. ఏంటిది? ఐరన్ చేసిన బట్టలు కూడా వేసేస్తాను. నువ్వు ఉతికిన బట్టలు వేస్తే నేను ఐరన్ బట్టలు వేస్తే తప్ప? అమ్మరిదని ముంచడానికి వచ్చావురా నువ్వు. మా బావ బ్రతుకు బస్ స్టాండ్ చేయడానికి రాలేదు నువ్వు. ఏయ్, నాతో పోటీకి దిగి నిలబడినోడు అస్సలు లేడురా. ఏంట్రా బాడీ చూపించి భయపెడతావు అనుకుంటున్నావు నన్ను? ఇదిగో, ఇదిగో, ఇదిగో. ఇంకా, ఏమయ్యా, ఇది ఉతక్కపోయినా పర్లేదు, ఫుల్ ఛార్జ్ తీసుకో. ఏంటి అతవు కూర్చి వచ్చి సిటీ కల్చర్, లోపలికి వచ్చి విలేజ్ కల్చర్. వెరీ గుడ్. జాగ్రత్తగా దాచుకో, చివరికి ఇద్దే నీకు మిగిలేదు. నీకు అది కూడా మిగిలి పో. ఎలా ఆటో ఎలా ఎత్తానా? ఇవాళ నేను గర్ల్ ఫ్రెండ్ తో సినిమాకి వెళ్దాం అనుకుంటున్నాను రా. ఫోన్ పెట్టా. ఏ శ్రీనివాస్, ఇలా వచ్చావేంటి? మా డాడీ చూస్తే కొంపలు అంటుకుంటాయి తెలుసా? మీ నాన్న మార్కెట్ లో చూసే వచ్చానమ్మా. పద, చాటుగా కూర్చొని మాట్లాడుకుందాం. పద. సెల్ తీసుకున్నావా? నెంబర్ చెప్పవా? 9848012388. ఇప్పుడు చెప్తా. ఈ డ్రెస్ లో ఎలా ఉన్నాను చెప్పండి. అంత బాగున్నానా? ఏం కావాలి సార్? డిస్టర్బెన్స్ అండి, ఏదో తీసురా. అలాగే సార్. ఇదిగోండి సార్. హలో, పోలీస్ కంట్రోల్ రూమా? సార్, ఒక ISI తీవ్రవాది మా హోటల్ నుంచి దావుద్ ఇబ్రహంతో మాట్లాడుతున్నాడు సార్. అతను ఫోన్ ట్యాప్ చేయండి. సెల్ నెంబరు 9848012388. సార్, హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్, దావూద్ ఇబ్రహం, లెబనాన్ ఇతితిహా, కబరీ ముష్కరవి, హౌ ఒసామా బిన్ లాడెన్, ఉదా इराकी तेहरान तेहरी, कैट काबुल सद्दाम हुसैन उदा इंडिया से, केरवा ताज महाल तोरा बरन तो ये ताह या फ्रॉम श्रीनिवास ఆటో వాలా జిహాద్. రై, ఇది నువ్వు ఉంచుకో, ఒక 70 అక్కడ పెట్టి. అలాగే సార్. బాగుంది కదూ? ఇంకేంటి చేశాలు? మీరే చెప్పండి. పోలీసేరనేంటి? మీ నాన్న మార్కెట్ లో ఎవడదో ఏదో కొట్టేసినట్టున్నాడు, అరెస్ట్ చేసి తీసుకెళ్లిపోతున్నారు. పర్లేదులే, మన దగ్గర ఇంటికి చిచ్చి, అలా అనకు. నిజంగా మా నాన్న అరెస్ట్ చేశారంట వసీను. వాడు నా యూనిఫామ్ కలర్ కదా, వాళ్ళు కూడా నేను మేనేజ్ చేస్తానులే. Are you Mr. Auto Srinivas? యా విత్ గర్ల్ ఫ్రెండ్. Oh, with girlfriend. ఇటివు. ఇదేంటిది? గిఫ్ట్ ఎంత తెచ్చాడా? హలో, ఖుదాఫిజ్. కాబోస్ కిస్కో గిల్గిలి ఉతాహ్, దావూద్ ఇబ్రహం. దావూద్ ఇబ్రహీం. ఆడా, ఆడు కోటిలో పెద్ద టైలర్. లెబనాన్ ఇతితిహా, కబరీ ముష్కరవి, ఒసామా బిన్ లాడెన్. ఎక్కడ తెలియకుండా మాట్లాడే ఉంటాం. ఒసామా బిన్ లాడెన్. ఆడు నల్గొండ క్రాస్ రోడ్ లో బొగ్గులు అమ్ముతుంటాడు కదా, చూసావా? కాబూల్ సద్దాం హుస్సేన్ ఉదా. సద్దాం హుస్సేన్. ఈడు చేదరఘాట్లో మటన్ కొడుతుంటాడు. మనకు ఫ్రై చేస్తారా? తాజ్ మహల్. సూపర్ గా ఉంటది. ఈ వాయిస్ నీదేనా? యా, ఇట్స్ మై ఓన్ వాయిస్. ఓ,
అంతర్జాతీయ తీవ్రవాదులతో చేతులు కలిపి ఇండియాలో ఉన్న తాజ్ మహల్ ని పేల్చేయడానికి కుట్ర పన్నుతావా? నేనా? Come on, arrest him! బంగారు పథకం నాకు బంగారు పథకం నాకు బంగారు పథకం సంగతి ఏమో గానీ నీ ఉద్యోగం అవటం ఖాయం రే. వీర పాండ్య కట్టేసిన బెమ్మలాగా నాకు ఇంత బిల్డప్ ఏంట్రా బాబు? కాదా గొలుసులు మొయలేకపోతున్నానా? నన్ను వదిలేస్తే ఆటో వేసుకుని స్టేషన్ వచ్చేస్తాను నేను. స్టేషన్ పిలిచేద్దామనా? సీను ఇక లేను. మంచి పని అయింది. తీసుకెళ్ళండి, చిన్నగా తీసుకెళ్లి స్టేషన్ లో కొల్లబొడి చేయండి. ఆహా, ఈ వాటితో మా అమ్మాయి సేఫ్. దీనికి అంతటికి కారణం ఎవరనుకుంటున్నా? నేను ఒప్పేసుకున్నాను. ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు నాకు స్లీపింగ్ పార్ట్నర్ అనుకున్నాను గానీ యాక్టివ్ పార్ట్నర్ అని తెలుసుకోలేకపోయాను. నువ్వు యాక్టివ్ పార్ట్నర్ వే. థ్యాంక్స్ రా మావా. మావా? అదేంటి? అవును, వాడు వదిలేసాక ఎవడు చేసుకుంటాడు పెళ్లి? దీన్ని దాబే పోదాం, స్లీపింగ్ టైం అయింది. ఇదేడిది ఎవడు పిలుస్తాడు వెనకతను వెళ్ళిపోతుంది. వెళ్ళిపోలిక సూర్యకాంతం అంతా వెతకండి. ఎవరు మనల్ని రమ్మంటుంది? కాదరగాడే స్టోన్ మార్చాడు. ఆడు పంపిన ఆర్డర్ ఒకటి అయ్యి ఉంటుంది. అన్న చేతులు అయిపోయిందంతే. Come on, let's go. ఎవరు మీరంతా? నువ్వెవరు బే? నేనెవరా? రే నేనెవరో చెప్పండి దానికి. అన్న పేరు సీకో. చీక అయితే పీకుతాడా? మర్యాదగా చెప్పండి, ఎక్కడ దాచిపెట్టారు? ఏంటే చెప్పేది? ఉంది. మావా, మనం ఇక్కడ ఉన్న విషయం చెప్పేస్తే నన్ను అనుమానించు, కానీ నా స్నేహితుడు మాత్రం అనుమానించు. వాడు స్నేహానికి ప్రాణం ఇస్తాడు. ఎవరి ప్రాణం? అయ్యా అయ్యా ఎవరు వచ్చారు? చంపేస్తాను. అమ్మా రుద్రమదేవి, నీకు దండం పెడతాను. ఆ కాదిరిగాడు ఇచ్చిన దానికంటే రెట్టింపిస్తాను. నువ్వు వెళ్ళి వాడిని వేసేయ్. ఎవర్రా కాదరగాడు? నాకు కావాల్సింది నా ప్రియుడు. అమ్మా నాగమ్మ, నీ బాధ నాకు అర్థమైంది. నీ ప్రాణనాథుడు, ఆడి మామనాథుడు అందరూ ఇక్కడే ఉన్నారు. అయ్యో అయ్యో, ఎక్కడ ఎక్కడ ఇక్కడే ఉన్నాడు నా నాదుడు? ఉన్నాడు, లోపలే ఉన్నాడు. అన్నయ్య అన్నయ్య అన్నయ్యలో కగిలించుకోవచ్చా? అన్నయ్య, నీ చెల్లెలికి పతి భిక్ష పెట్టనయ్యా. మా వాడు పిల్లికి కూడా భిక్షం పెట్టాడు. నోరు మోయ్. అలాగే చెల్లెమ్మ, ఒక్క నిమిషంలో వాళ్ళిద్దండి నీ ముందుకు తీసుకొస్తా. దొంగ స్నేహితుడా. కమాన్ ఫాలో. ఒళ్ళంతా ఎరగొట్టావు కదే. చెలసో సూర్యకాంతం, బాగున్నావా? ఏమిటిలా చిక్కుపోయావు? ముందు వీడిని తీసుకెళ్లి ట్రాక్టర్ టైర్ కింద పడేయండి. ముందు టైరా వెనక టైరా? అల్లుడు, నాకు తాళి కట్టకుండా పారిపోతావనుకుంటున్నావా? చేతులు నరికి తీసుకెళ్లి తాళి కట్టించుకుంటాను. మేమే వచ్చేస్తాంగా. మిమ్మల్ని నేను నమ్మను, అందుకే నేను నిర్ణయానికి వచ్చాను. ఏంటది? అందరూ కళ్ళు మూసుకోండ్రా. ఎందుకు? నిన్ను కాదు, ముందు నీతో శోభనం చేసుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటాను, సరేనా? రా.